ఎవరు జాయిన్ అవ్వలేదు ఇంకా. హలో 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 ఏమ్మా మహాలక్ష్మి, హలో శ్రీధర్ రెడ్డి. హలో ఏమ్మా ఎవరు రెస్పాండ్ కావట్లేదు? ఎంతసేపు అయింది? ముగ్గురే ఉన్నారే. శ్రీధర్ రెడ్డి, అమ్ము ఎవరు? ఢిల్లీ అమ్ము, వాణి. హలో వినిపిస్తాను సార్. ఏమ్మా వినిపిస్తాను సార్. వినిపిస్తుంది. మీరు రెస్పాండ్ అయితే కదా ఏం చెప్పడానికి. మీరు కామ్గా ఉంటే ఎట్లా చెప్తామా? రెస్పాండ్ ఇస్తుంది, వినిపిస్తుంది అంటే. సార్ నేను జాయిన్ అయింది. ఓకే నాన్న, రైట్. సో ఇప్పుడు మనకు 2 యూనిట్లు కంప్లీట్ అయినాయి నిన్న ప్రాబ్లంతో కూడా. ఓకే, నెక్స్ట్ 3rd యూనిట్ ప్లేస్ లో మనము 2nd యూనిట్ ప్లేస్ లో 3rd యూనిట్ చెప్పినాం కాబట్టి 2nd యూనిట్ ఇప్పుడు చెప్తాము. 2nd యూనిట్ మనకు విద్యుత్ కంపెనీల ఖాతాలు. ఏంది 2nd యూనిట్? విద్యుత్ కంపెనీల ఖాతాలు అంటే విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ అకౌంట్స్ అని కూడా అనొచ్చు. సో విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు ఇవి ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడినటువంటి ప్రజా ప్రయోజన సంస్థలు. ఇవి విద్యుత్ సరఫరా కంపెనీలు అనేటివి ఇవి ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడినటువంటి ప్రజా ప్రయోజన సంస్థలు. సో కాబట్టి విద్యుత్ సరఫరా సంస్థలే కాకుండా ఇంకా అంటే రైల్వేస్, ట్రామ్వేస్, అలాగే గ్యాసు, నీరు, విద్యుత్ శక్తి, రవాణా ఇలాంటి సంస్థలన్నిటిని కూడా మనము ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఏర్పడినటువంటి సంస్థలు. ఇవి ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు. అందుకని వీటిని ప్రజా ప్రయోజన సంస్థలు అంటారు. ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పాటు చేసినటువంటి సంస్థలు ప్రజా ప్రయోజన
సంస్థలు. ఇవి ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి, డబుల్ అకౌంటింగ్ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ వేరు, డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ వేరు. సో డబుల్ ఎంట్రీ అంటే ఏంటి? ఒక వ్యాపార వ్యవహారానికి, ప్రతి ఒక్క వ్యాపార వ్యవహారంలో రెండు విభిన్న అంశాలు ఉంటాయి అనేది, అది ఒకదాన్ని డెబిట్ ఒకదాన్ని క్రెడిట్ గా రికార్డు చేసేటువంటిది. అది అకౌంటింగ్ లో ఉండేటువంటి ఒంటి పొద్దు విధానము, జంట పొద్దు విధానము, డబుల్ అకౌంటింగ్ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం దాన్ని. అయితే ఇక్కడ మనము డబుల్ అకౌంటింగ్ సిస్టమ్, ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటే ఇవి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనము చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఇవి ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతిలో అకౌంట్స్ తయారు చేసేటువంటి సంస్థలు ఏమేమి ఉంటాయో మనం చెప్పాం. ప్రజా ప్రయోజన సంస్థలైనటువంటి రైల్వేలు, ట్రామ్వేస్, గ్యాసు, నీరు, విద్యుత్తు మొదలైన రవాణా సంస్థలు, ఇవన్నీ కూడా ముగింపు లెక్కలు ద్వంద్వ అకౌంటింగ్ విధానంలో చేసి సమర్పిస్తాయి. ఈ విధానాన్ని మనం ప్రత్యేక అకౌంటింగ్ పద్ధతి లేదా ద్వంద్వ అకౌంటింగ్ విధానం అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ విధానంలో సాధారణంగా జంట పొద్దు సూత్రాన్ని అవలంబిస్తారు. జంట పొద్దు సూత్రాన్ని అవలంబిస్తాము. ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంత మూలధనాన్ని సమకూర్చుకున్నాయి సంస్థలు, ఆ మూలధనం ఎంత మొత్తం స్థిరాస్తుల కొనుగోలుకు ఉపయోగించడం జరిగింది అనేది తెలుసుకోవడానికి వీలుగా దీనికోసం ఆస్తి అప్పుల పట్టిని రెండు భాగాలుగా తయారు చేస్తాయి. ఒకటి ఆదాయ నివేదిక, అలాగే మూలధనం ఖాతా. రెండవది సాధారణ ఆస్తి అప్పుల పట్టి. సో మూలధనం ఖాతా అనే ఆస్తి అప్పుల పట్టి, అది కూడా ఆస్తి అప్పుల పట్టి లాగానే ఉంటుంది. ఆదాయ నివేదికలో కూడా రెండు ఆదాయ నివేదికలు ప్రిపేర్ చేస్తాయి. రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్, రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా అని. ఆస్తి అప్పుల పట్టీల్లో వాళ్ళు మూలధనం ఎంత మూలధనం సమకూర్చుకున్నారు,
హలో మా వింటున్నారా చెప్పేది? సో కాబట్టి ఇక్కడ వెరీ గుడ్ మా. సో కాబట్టి విద్యుత్ కంపెనీలు ఖాతాలు అంటే ఇది ప్రజా ప్రయోజనాల కోసం ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు. అంటే ఇలాంటి సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి. అవి రైల్వేసు, ట్రామ్వేసు, గ్యాసు, నీరు, విద్యుత్ శక్తి, అలాగే రవాణా సంస్థలు అవన్నీ కూడా ముగింపు లెక్కలను ద్వంద్వ అకౌంటింగ్ విధానంలో తయారు చేసి సమర్పిస్తాయి. అంటే ఈ విధానాన్ని మనకు ప్రత్యేక అకౌంటింగ్ పద్ధతి అని లేదా ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అని కూడా పిలుస్తారు. అయితే ఈ విధానంలో వాళ్ళు ఈ ముగింపు లెక్కలు తయారు చేసుకోవడానికి కారణం ఏందయ్యా అంటే వాళ్ళు ఎంత మూలధనం వసూలు చేసుకున్నారు, ఆ మూలధనాన్ని స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఎంత వెచ్చించారు అనే దానికి తెలుసుకునే దానికి మూలధనం ఖాతా అనే ఒక ఖాతాని ప్రిపేర్ చేస్తారు. అలాగే సాధారణంగా మళ్ళీ ఆస్తి అప్పుల పట్టిని ప్రిపేర్ చేస్తారు. మూలధనం ఖాతా మరియు ఆస్తి అప్పుల పట్టి, అలాగే రెండు ఆస్తి అప్పుల పట్టిని వాళ్ళు మూలధనం ఖాతా అంటే అక్కడ ఆస్తులు, దానికి సంబంధించినటువంటి మూలధనం గత సంవత్సరంతో ఈ సంవత్సరం పోలిస్తే ఎంత మూలధనము పెరిగింది, ఆ పెరిగినటువంటి మొత్తాన్ని వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు, ఏం స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి వాడారు అనే దానికి మూలధనం ఖాతా ఒకటి, మరియు సాధారణ ఆస్తి అప్పులు పట్టి ఒకటి తయారు చేస్తున్నారు. అలాగే ఆదాయ నివేదికలు కూడా రెండు తయారు చేస్తారు. రెవెన్యూ అకౌంట్ అంటారు, రెవెన్యూ ఖాతా మరియు నికర రెవెన్యూ ఖాతా అనేటువంటి రెండు ఖాతాలు ప్రిపేర్ చేస్తారు. అందుకనే ఇక్కడ మనము ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి. కాబట్టి జంట పొద్దు విధానం వేరు, ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి వేరు. జంట పొద్దు అంటే అది మనకు అకౌంటింగ్ లో ప్రతి ఒక్క వ్యాపార వ్యవహారంలో రెండు విభిన్నమైనటువంటి అంశాలు ఉంటాయి అనేది అక్కడ మనం తెలుసుకొని దాని ప్రకారం రికార్డ్ చేస్తాం అదే. కాబట్టి ఇక్కడ జంట పొద్దు విధానంలో ఏ సూత్రాలు అయితే పాటిస్తారో ద్వంద్వ అకౌంటింగ్ విధానంలో కూడా అదే అకౌంటింగ్ సూత్రాలు అవలంబిస్తారు. ఓకేనా? సో కాబట్టి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే, సో కాబట్టి ఆ సంస్థలు ఎంత మూలధనాన్ని సమకూర్చుకున్నది, ఆ మూలధనంలో ఎంత మొత్తం స్థిరాస్తులు కొనుగోలు ఉపయోగించడం జరిగిందని తెలుసుకోవడానికి ఈ మూలధనం ఖాతా ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. అలాగే దీనికోసం గాను సంస్థ ఆస్తి అప్పుల పట్టిని రెండు భాగాలుగా తయారు చేస్తుంది. ఆస్తి అప్పుల పట్టిని రెండు భాగాలుగా తయారు చేస్తుంది. అది ఒకటి ఆదాయ నివేదిక, మూలధనం ఖాతా, రెండవది సాధారణ ఆస్తి అప్పుల పట్టి. ఒకటి మూలధనం ఖాతా, ఓకే, రెండవది సాధారణ ఆస్తి అప్పుల పట్టి. సో కాబట్టి మనము ఇప్పుడు చెప్పుకున్నటువంటి కంపెనీలన్నీ కూడా ముగింపు లెక్కలు ప్రత్యేక చట్టంలో రూపొందించినటువంటి నియమ నిబంధనల ప్రకారం తయారు చేయబడతాయి. ఇవి వాటి ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు అని చెప్పాం. రైల్వేసు, ట్రామ్వేసు, గ్యాసు, నీరు, విద్యుత్ శక్తి, రవాణా సంస్థలు ఇవన్నీ ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు. కాబట్టి ఆ సంస్థల యొక్క నియమ నిబంధనల ప్రకారము అవి ముగింపు లెక్కలు తయారు చేసుకుంటాయి. సో కాబట్టి ఈ ఖాతాలకు సంబంధించినటువంటి ప్రత్యేకించిన నమూనాలో కంపెనీ నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలకు చెందిన వివరాలు, సమాచారం పూర్తిగా తెలియచేయడము, ఈ సంస్థలో ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయడంలో ఒక ప్రత్యేకత ఉంది. అదే మనం చెప్పినటువంటిది ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి ప్రకారం ఆస్తి అప్పుల పట్టిని రెండు రకాలుగా తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఓకేనా? కాబట్టి మళ్ళీ ఒకసారి ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటే మీరు జంట పొద్దు విధానం పొద్దులు రాయడానికి మనం అవలంబించేటువంటి పద్ధతి. ఇక్కడ ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతిలోనే రెండు అకౌంటింగ్ అంటే రెండు ఆస్తి అప్పుల పట్టీలు తయారు చేస్తున్నారు. కాబట్టి అందుకని ఇక్కడ మనము ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటున్నాం. కాబట్టి సంస్థ యొక్క ముగింపు లెక్కలను ఒక ఆస్తి అప్పుల పట్టీ ద్వారా కాకుండా రెండు ఆస్తి అప్పుల పట్టీ ద్వారా చూపడాన్ని ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటారు. అర్థమవుతుందో? సింపుల్ గా ఏంటి ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటే?
ఏంది చెప్పాలమ్మా వినేవాళ్ళు? చెప్పిందే చెప్తూ ఉన్నాను ఇందాక నుంచి 10 టైమ్స్ రిపీట్ చేశాను దాన్ని. ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటే బాగా మీకు నోటెడ్ అయిపోవాలి. సో జంట పొద్దు విధానం వేరు, ద్వంద్వ అకౌంటింగ్ విధానం వేరు. అంటే సంస్థ యొక్క ముగింపు లెక్కలు తయారు చేయడానికి ఒక ఆస్తి అప్పుల పట్టీ ద్వారా కాకుండా 2 ఆస్తి అప్పుల పట్టీ ద్వారా చూపడాన్ని మనము ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటున్నాం. ఓకేనా? ముగింపు లెక్కలు ప్రత్యేకంగా ఇక్కడ చూపడానికి ఒక ప్రత్యామ్నాయ పద్ధతి అని చెప్పవచ్చు. మొదట ఇంగ్లాండ్లో ప్రజా ప్రయోజన సంస్థలు నమోదు చేయబడినటువంటి కంపెనీలు ఈ పద్ధతిని ప్రవేశపెట్టాయి. అయితే ఈ పద్ధతి ఆ తర్వాత మూసివేయడం జరిగింది. భారతదేశంలో ప్రజా ప్రయోజన సంస్థలైన విద్యుత్ సంస్థలు ఇప్పటికీ ఈ పద్ధతి ప్రకారము ముగింపు లెక్కలు తయారు చేయడానికి అనుసరిస్తున్నాయి. సో ఇది కాబట్టి ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటే ఇది ఎక్కడ ఎందుకు అంటున్నారు అంటే ఒక ఆస్తి అప్పుల పట్టీ ద్వారా కాకుండా 2 ఆస్తి అప్పుల పట్టీ ద్వారా వాళ్ళు ముగింపు లెక్కలు ఆస్తి అప్పుల పట్టిన ముగింపు లెక్కలు తయారు చేస్తున్నారు కాబట్టి అందుకని దీన్ని ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటున్నాం. ఈ ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అనేది ప్రజా ప్రయోజన సంస్థలు మొదట ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టడం జరిగింది, కానీ వాళ్ళు ఈ పద్ధతిని ప్రస్తుతానికి అవలంబించడం లేదు. కానీ మన ఇండియాలో మాత్రము ప్రజా ప్రయోజన సంస్థలు ఇప్పటికి కూడా ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి ప్రకారమే ముగింపు లెక్కలు తయారు చేస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఈ ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటే ఏంటి, దీని యొక్క అకౌంటింగ్ పద్ధతిలో వాళ్ళు వేసేటువంటి ఖాతాలు ఏమేమో మనం చెప్పాం. మూలధనం ఖాతా, ఆస్తి అప్పుల పట్టీ, అలాగే సాధారణ ఆస్తి అప్పుల పట్టీ. సో కాబట్టి అవన్నీ మట్లు నమూనాలు తెలుసుకోబోయే ముందు మనం మళ్ళొకసారి ఈ ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటి, అసలు దాని యొక్క లక్షణాలు అనేది కనుక మనం చూసినట్లయితే పాయింట్ వైజ్ ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతికి గణక శాస్త్రంలో ఖాతాలు నిర్వహించిన విధానం కాదు, కానీ ఈ విధానం ప్రకారం మాత్రమే ముగింపు లెక్కలు సమర్పిస్తాయి. ఇది అకౌంటింగ్ శాస్త్రంలో ఖాతాలు నిర్వహించేటువంటి విధానం కాకపోయినప్పటికీ ఈ విధానం ప్రకారం మాత్రమే ముగింపు లెక్కలు సమర్పిస్తారు. ఈ విధానం సాధారణంగా పార్లమెంటు, అసెంబ్లీలో చేసిన ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడినటువంటి ప్రజా ప్రయోజన సంస్థలు మాత్రమే వర్తిస్తుంది. సో ఇలా ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అవలంబించేటువంటి సంస్థలు పార్లమెంటులో లేదా అసెంబ్లీలో ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు. అంటే మనం చెప్పాం కదా ఇందాకనే, రైల్వేసు, ట్రామ్వేసు, గ్యాసు, నీరు, విద్యుత్తు, రవాణా సంస్థలు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడినటువంటి అవి. పార్లమెంట్లో ప్రత్యేక చట్టాల ద్వారా అయినా ఏర్పడచ్చు, అసెంబ్లీలో అయినా ప్రత్యేక చట్టాల ద్వారా అయినా ఏర్పడచ్చు. సో అలాంటి సంస్థలు మాత్రమే ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అనేది వర్తిస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఈ పద్ధతిలో ఆస్తి అప్పుల పట్టిని 2 భాగాలుగా విభజిస్తారు. ఈ పద్ధతిలో ఆస్తి అప్పుల పట్టిని 2 భాగాలుగా విభజిస్తారు. ఒకటి మూలధనం ఖాతాపై వసూళ్లు, చెల్లింపులు. అదే సింపుల్ గా మనం మూలధనం ఖాతా అంటాము. సో కాబట్టి మూలధనం ఖాతాపై వసూళ్లు, చెల్లింపులు చూపించేటువంటి ఖాతా అని. అలాగే రెండవది సాధారణ ఆస్తి అప్పుల పట్టి. మొదటిది మూలధనం ఖాతాపై వసూళ్లు, చెల్లింపులు చూపించేటువంటి ఖాతా, రెండవది సాధారణ ఆస్తి అప్పుల పట్టి. అలాగే ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే సంవత్సరం చివరి తేదీన ప్రజా ప్రయోజన సంస్థలు ఆర్థిక స్థితిగతులను తెలియజేయడమే కాక ఈ ప్రజా ప్రయోజన సంస్థలు ప్రజల నుండి ఎంత స్థిర మూలధనం స్వీకరించింది, ఆ స్థిర మూలధనము వనరులు, స్థిరాస్తులు స్వీకరణకు ఎలా ఖర్చు పెట్టిందో తెలియజేస్తాయి. సో కాబట్టి ఈ విధానంలో ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఆ ద్వంద్వ అకౌంటింగ్ యొక్క పద్ధతిని అవలంబించడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇవి సంవత్సరం చివరలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో మూలధనం అంటే ఎంత ప్రజల దగ్గర నుంచి స్థిరమైనటువంటి మూలధనం ఎంత స్వీకరించబడింది, దాన్ని స్థిరమైనటువంటి మూలధన వనరులను, స్థిరాస్తులు స్వీకరణకు ఎంత ఖర్చు పెట్టింది తెలియచేయడానికి వాళ్ళు ఈ
మూలధనం ఖాతాపై వసూళ్లు చెల్లింపులు అనే ఒక ఖాతాని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో కాబట్టి వాళ్ళు ప్రజల దగ్గర నుంచి ఎంత మూలధనాన్ని స్వీకరించారు, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంత మూలధనాన్ని స్వీకరించారు. సో కాబట్టి ఆ స్వీకరించినటువంటి మూలధనంని వాళ్ళు ఏ స్థిరమైనటువంటి వనరుల స్వీకరణకు దాన్ని ఖర్చు పెట్టారు తెలియాలి. కాబట్టి అంటే అవి ప్రజా ప్రయోజన సంస్థల కోసం ఏర్పడినటువంటి సంస్థలు కాబట్టి అవి ఎంత డెవలప్ అయితే అంత మంచిది, ప్రజలకు మంచిది. ఎందుకని? ప్రజల యొక్క ప్రయోజనాల నిమిత్తం ఏర్పడినటువంటి సంస్థలు కాబట్టి అవి ప్రతి సంవత్సరము స్థిరాస్తులు అంటే పెంచుకుంటూ పోతూ ఉంటాయి. మూలధనం వసూలు చేసినటువంటి మొత్తాన్ని ఈ స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఎంత వెచ్చించాయో తెలుసుకోవాలి. ఎంత ఈ సంవత్సరం మూలధనం వసూలు చేసుకున్నారు, ఆ వసూలు చేసినటువంటి మొత్తంలో స్థిరాస్తుల స్వీకరణకు ఎంత ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఆ సంస్థలు ఎంత డెవలప్మెంట్ అయితే అంత ప్రజలకే ప్రయోజనం చేకూరుతుంది కనుక అందువల్ల, ఎందుకంటే అది ప్రజా ప్రయోజన సంస్థలనే మనం పదే పదే చెప్తూ ఉన్నాం. ఓకేనా? ఇది అలాగే ఈ విధానంలో తయారు చేసేటువంటి ప్రజా ప్రయోజన సంస్థలు ఖాతాలలో తెలిసిన వ్యయాలు అలాగే ఆదాయాలు తెలియచేసే ఖాతాను లాభ నష్టాల ఖాతా అని కాకుండా వీళ్ళు రెవెన్యూ ఖాతా అంటారు. ఏం ఖాతా అంటున్నారు ఇక్కడ? ఈ అకౌంటింగ్ విధానం తయారు చేసేటువంటి ప్రజా ప్రయోజన సంస్థల ఖాతాలలో వ్యయాలు ఆదాయాలు తెలియచేసేటువంటి ఖాతాను ఏమంటున్నారు? లాభ నష్టాల ఖాతా అని కాకుండా రెవెన్యూ ఖాతా అంటారు. కాబట్టి ఈ పద్ధతి ప్రకారం తయారు చేసేటువంటి లాభ నష్టాల సర్దుబాటును లాభ నష్టాల సర్దుబాటు ఖాతా అని కాకుండా వాళ్ళు నికర రెవెన్యూ ఖాతా అంటారు. కాబట్టి రెవెన్యూ ఖాతాలు కూడా రెండు, రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా. ఈ పద్ధతి ప్రకారం తయారు చేసేటువంటి లాభ నష్టాల ఖాతా సర్దుబాటును ఏమంటున్నారు? మనం ఎలాగైతే లాభ నష్టాల సర్దుబాటు ఖాతా, లాభ నష్టాల వినియోగిత ఖాతా అని తయారు చేస్తామో ఇక్కడ దానికి బదులుగా వాళ్ళు నికర రెవెన్యూ ఖాతా అని అంటారు. ఆడ వచ్చినటువంటి నికర లాభాన్ని ఎలా వాళ్ళు ఎంత ట్యాక్స్లు చెల్లించారు, ఎంత డివిడెండ్లు ప్రకటించారు, లేకపోతే డివిడెండ్లు ప్రకటించకపోయినా ఎంత లాభం వచ్చింది, వచ్చినటువంటి నికర లాభంలో వాళ్ళు చూడండి నికర రెవెన్యూ ఖాతా కదా, డిబెంచర్లపై వడ్డీ ఎంత చెల్లించారు, ఆగంతుక నిధికి ఎంత బదిలీ చేశారు, మొత్తం గత సంవత్సరం నుండి ఇచ్చినటువంటి నికర రెవెన్యూ ఖాతాలో మిగిలి ఏదైనా ఉంటే తీసుకొని ప్రతి సంవత్సరము రెవెన్యూ ఖాతా నుండి వచ్చినటువంటి మిగులుని వాళ్ళు ఎలా వినియోగించుకున్నారు, ఎలా యూజ్ చేశారు అనేది చూపించేదే మనకు నికర రెవెన్యూ ఖాతా. అంటే కాబట్టి డిబెంచర్లపై వడ్డీ, ఆగంతుక నిధికి మళ్లింపు లేదా ఆస్తి అప్పుల పట్టికి రిమైనింగ్ ఆస్తి అప్పుల పట్టికి బదిలీ చేసినటువంటి మొత్తము ఇవన్నీ కూడా మనకు ఇక్కడ నికర రెవెన్యూ ఖాతాలో కనిపిస్తాయి. ఓకే, సో కాబట్టి ఈ పద్ధతి ప్రకారం డిబెంచర్లు రుణాలపై చెల్లించినటువంటి వడ్డీ నికర రెవెన్యూ ఖాతాలో డెబిట్ వైపున సర్దుబాటు చేస్తారు. అలాగే వచ్చిన వడ్డీ, రావాల్సిన వడ్డీ నికర రెవెన్యూ ఖాతాకి వైపు క్రెడిట్ వైపు చూపుతారు. అలాగే ఈ విధానం ప్రకారం స్థిరాస్తులు మూలధన ఖాతాలు తగ్గించిన విలువ కాకుండా అసలు విలువకు చూపడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్థిరాస్తులు మూలధనం ఖాతాలో తగ్గించినటువంటి విలువకు కాకుండా అసలు విలువకు చూపడం జరుగుతుంది. స్థిరాస్తులపై తరుగుదల సాధారణంగా రెవెన్యూ ఖాతాలో డెబిట్ వైపు చూపిస్తారు. అలాగే తరుగుదల నిధి ఖాతాలో క్రెడిట్ వైపు మూలధనాన్ని క్రెడిట్ వైపు చూపుతారు. ఈ తరుగుదల ఎంత అయింది, మొత్తం తరుగుదల దీన్ని ఎందుకంటే ఆస్తులు వాళ్ళు అసలు విలువకు చూపిస్తారు, తరుగుదల తీసివేయడమో ఎన్ని ఏముండదు. కాబట్టి తరుగుదల వాళ్ళు సాధారణంగా రెవెన్యూ ఖాతాలో డెబిట్ చేస్తారు, నిధి ఖాతాలో క్రెడిట్ వైపు చూపుతారు. ఇది సాధారణంగా ఆస్తి అప్పుల పట్టిలో వాళ్ళకి మనకు కనిపిస్తుంది. అలాగే 9వ పాయింట్ చూడండి, వాటాలు డిబెంచర్లు జారీపై ఇచ్చిన డిస్కౌంట్ ప్రీమియము
ఇచ్చిన డిస్కౌంట్ ప్రీమియం మూలధన అంశంగా శాసనాత్మకంగా చూపడం జరుగుతుంది. డిబెంచర్ల జారీపై కానీ లేదా వాటాల జారీపై కానీ ఇచ్చినటువంటి డిస్కౌంట్లు ప్రీమియం ఏదైనా ఉంటే వాళ్ళు మూలధన అంశంగా శాశ్వతంగా చూపడం జరుగుతుంది. అలాగే 10వ పాయింట్, రుణాలు డిబెంచర్లు మూలధనంగా అంశంగా పరిగణించి మూలధన ఖాతాలో చూపుతారు. అలాగే సాధారణ రిజర్వ్ పెట్టుబడులు లేదా రిజర్వ్ ఇతర రిజర్వ్ సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో అప్పుల ఒప్పు చూపడం జరుగుతుంది. ప్రస్తుత ఆదాయం నుండి రెన్యువల్స్ కు నిధులు సమకూర్చడం జరుగుతుంది. ఇది మనకు దీనికి ఉండేటువంటి ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతికి ఉండేటువంటి ప్రత్యేక లక్షణాలు. అలాగే మనము ఏక అకౌంటింగ్ విధానానికి ద్వంద్వ అకౌంటింగ్ విధానానికి మధ్య ఉన్నటువంటి తేడాలు మనం చూసినట్లయితే మనకు ఈ ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటే ఏంటి అనేది ఇంకా క్లియర్గా బాగా మనకు స్పష్టంగా అర్థం అవటానికి వీలవుతుంది. సో కాబట్టి ఏక అకౌంటింగ్ విధానము ద్వంద్వ అకౌంటింగ్ విధానానికి మధ్య గల తేడాలను మనము ఏ పాయింట్లో గమనించవచ్చు అంటే చూడండి, ఆస్తి అప్పులు పట్టి తయారు చేయడం. సో ఏక అకౌంటింగ్ విధానం సంస్థల యొక్క ఆస్తులు అప్పులు తెలియచేయడానికి ఒకే ఒక ఆస్తి అప్పులు పట్టిని తయారు చేస్తారు. ద్వంద్వ అకౌంటింగ్ విధానంలో 2 ఆస్తి అప్పులు పట్టిని తయారు చేస్తారు. ఇది మూలధనం ఖాతా, సాధారణ ఆస్తి అప్పులు పట్టి. అలాగే ఆస్తి అప్పులు పట్టి తయారు చేసేటువంటి ముఖ్య ఉద్దేశం, ఏక అకౌంటింగ్ విధానంలో ఆస్తి అప్పుల పట్టిని ఒక ప్రత్యేక తేదీ నాటికి సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి ఏక అకౌంటింగ్ ఆస్తి అప్పులు పట్టి తయారు చేయడం ముఖ్య ఉద్దేశం. అయితే ద్వంద్వ అకౌంటింగ్ విధానంలో 2 భాగాలుగా ఆస్తి అప్పుల పట్టిని తయారు చేస్తారు. స్థిర మూలధన వనరుల సేకరణ, స్థిరాస్తులు అంటే స్థిర మూలధనం వనరుల సేకరణ, ఎంత మూలధనం రాబట్టుకున్నది. అలాగే నెక్స్ట్ స్థిరాస్తులు సంపాదన పై మూలధన వనరుల వినియోగం. స్థిరాస్తులు పెంచుకోవడంలో కొనాలి అంటే వీళ్ళకి వచ్చినటువంటి మూలధనం వినియోగించుంటారు కాబట్టి దాన్ని అంతా మనము వివరాలను తెలియచేయడమే ఇందులో ముఖ్య భాగం. రైట్, స్థిరాస్తుల వివరాలు తెలియచేయడం. కాబట్టి ఏక అకౌంటింగ్ విధానంలో స్థిరాస్తుల నుండి తరుగుదల తీసివేసిన తర్వాత ఆస్తి అప్పుల పట్టిలో చూపడం జరుగుతుంది. అయితే ద్వంద్వ అకౌంటింగ్ విధానంలో స్థిరాస్తులను అసలు వ్యయానికి మూలధనం ఖాతాలో చూపడం జరుగుతుంది. తరుగుదల నిధి, అందుకు సంబంధించిన తరుగుదల పెట్టుబడుల నిధి వేరువేరుగా సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో చూపడం జరుగుతుంది. కాబట్టి వ్యాపార సంస్థలు సాధారణంగా ఇది తరుగుదల పోను నికర స్థిరాస్తుల విలువ ఎంత ఉంటుందో దాన్ని ఆస్తుల కింద చూపించుకుంటాయి. కానీ ఇక్కడ ద్వంద్వ అకౌంటింగ్ విధానంలో వాళ్ళు అసలు విలువకు చూపించి ఈ తరుగుదల నిధి, అందుకు సంబంధించినటువంటి తరుగుదల పెట్టుబడుల నిధులు వేరువేరుగా సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో అప్పుల కింద చూపడం జరుగుతుంది. రైట్, అలాగే ఆదాయ నివేదిక తయారు చేయడం. ఏక అకౌంటింగ్ విధానంలో ఆదాయ నివేదిక కింద తయారు చేస్తారు. ఏం తయారు చేస్తారు వాళ్ళు ఏక అకౌంటింగ్ విధానంలో అంటే వర్తక లాభ నష్టాల ఖాతా, అలాగే లాభ నష్టాల వినియోగిత ఖాతాలు ఉంటాయి. ద్వంద్వ అకౌంటింగ్ విధానంలో ఆదాయ నివేదికలను 2 రకాలుగా తయారు చేస్తారు. ఈ 2 భాగాలు ఏంటి అంటే, ఒకటి రెవెన్యూ ఖాతా, రెండోది నికర రెవెన్యూ ఖాతా. రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా. సో ఇలా కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా అర్థం కావాలంటే ద్వంద్వ విధానం వేరు, ద్వంద్వ పొద్దు విధానం వేరు, ద్వంద్వ అకౌంటింగ్ విధానం వేరు. దాన్ని జంట పొద్దు విధానం అంటాం. దాన్ని ఎంట్రీస్ కి మనము 2 రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ తీసుకొని, అంటే ఒకటి డెబిట్ అంశము, రెండవది క్రెడిట్ అంశంగా రాయడం, అది జంట పొద్దు విధానం. అలాగే ద్వంద్వ అకౌంటింగ్ విధానము అంటే 2 రకాలైనటువంటి ఏక ఆస్తి అప్పుల పట్టితో కాకుండా 2 రకాలైనటువంటి ఆస్తి అప్పుల పట్టి ద్వారా ముగింపు లెక్కలు తయారు చేస్తే దాన్ని మనం ఇక్కడ ద్వంద్వ అకౌంటింగ్ విధానం అంటాం. సో కాబట్టి జంట పొద్దు విధానం, ద్వంద్వ అకౌంటింగ్ విధానం ఒకటేనని అనుకోవడానికి వీలు లేదు. జంట పొద్దు విధానం అనేది ముగింపు లెక్కలు సమర్పణ విధానంలో ఒకటి. అసలు విషయానికి వస్తే జంట పొద్దు విధానం ప్రాథమిక సూత్రాలను ఏక అకౌంటింగ్ విధానానికి, ద్వంద్వ అకౌంటింగ్ విధానానికి కూడా వర్తిస్తాయి. కాబట్టి ఇక్కడ ఏక అకౌంటింగ్ విధానంలో ఉండేటువంటి
ప్రిన్సిపల్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ద్వంద్వ అకౌంటింగ్ విధానానికి కూడా వర్తిస్తాయి. సో కాబట్టి ద్వంద్వ అకౌంటింగ్ విధానం వల్ల ప్రయోజనాలు పరిమితులు అన్ని చూసినట్లయితే మనం ఇక్కడ ఆశించినటువంటి ప్రతిఫలం సాధించవచ్చు ద్వంద్వ అకౌంటింగ్ సంస్థలో. అలా అంటే గణాంకాలను పోల్చుకోవచ్చు, వాస్తవ ఫలితాలను వెల్లడి చేయడానికి సాధ్యమవుతుంది, ఆర్థిక నివేదికలను సులభంగా అర్థం చేసుకోవచ్చు, ఆస్తుల పునఃస్థాపన తేలికవుతుంది, ఆస్తుల యొక్క పునఃస్థాపన తేలికవుతుంది. సో ఇవన్నీ మనము ద్వంద్వ అకౌంటింగ్ విధానం యొక్క ప్రయోజనాలుగా చెప్పుకోవచ్చు. అలాగే మనకు వాడు తయారు చేసేటువంటి ఆస్తి అప్పుల పట్టీల గురించి చెప్పుకుంటాం. కాబట్టి మొదట వాడు ఆస్తి అప్పుల పట్టీలో రెండు రకాలు, ఒకటి మూలధనం ఖాతా అంటాము, లేదా దీన్నే మూలధనంపై వసూళ్లు చెల్లింపులు ఖాతా అని కూడా అంటాం. కాబట్టి ఆస్తి అప్పుల పట్టీలో రెండు దశలు ఉన్నాయి. ఒకటి మూలధనం ఖాతా తయారు చేయడం, రెండవది సాధారణ ఆస్తి అప్పుల పట్టీ తయారు చేయడం. ఓకేనా? ఈ ఖాతాలో మూలధనంపై చేసిన అన్ని రకాలైనటువంటి ఆదాయాలు వ్యయాలు నమోదు చేస్తారు. ఈ ఖాతాలో ఏ వనరుల నుండి మూలధనం సమకూర్చినది, మూలధనాన్ని దేనికోసం వినియోగించడం జరిగింది తెలుసుకోవడం జరుగుతుంది. మూలధన ఖాతాను రెండు వైపుల 3 వరుసలతో తయారు చేస్తాము. అంటే గత సంవత్సరము మూలధనం ఆస్తులు ఎంతున్నాయి, ప్రస్తుత సంవత్సరంకి మధ్య వ్యత్యాసం ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఇలా 3 కాలమ్స్తో మనము వసూలు వైపు వరుసలో అకౌంటింగ్ కాలం ప్రారంభంలో ఉన్నటువంటి మూలధన ఖాతా, రెండు వైపుల 3 వరుసలలో తయారు చేస్తారు. వసూళ్లు వైపు వరుసలో అకౌంటింగ్ కాలం ప్రారంభం వరకు ఉన్న వసూళ్లు చూపబడతాయి. రెండవ వరుసలో ప్రస్తుత సంవత్సరంలో వసూళ్లు చూపబడతాయి. మూడవ వరుసలో ప్రస్తుత సంవత్సరం చివరికి తేదీన వరకు అయిన మొత్తం వసూళ్లు చూపబడతాయి. ఇలా మొదటి సంవత్సరంలో, గత సంవత్సరం, రెండవ సంవత్సరం, ఈ రెండింటి మధ్య ప్రస్తుత సంవత్సరంలో ఎంత వసూలు అయింది, వ్యత్యాసం ఎంత ఉందో దాన్ని. సో కాబట్టి ఇది వాళ్ళు చూపించేటువంటిది. సో కాబట్టి వసూలు వైపు వరుసలో అకౌంటింగ్ కాలం ప్రారంభం వరకు ఉన్న వసూళ్లు చూపబడతాయి. రెండవ వరుసలో ప్రస్తుత సంవత్సరం వసూళ్లు చూపబడతాయి. మూడవ వరుసలో ప్రస్తుత సంవత్సరం చివరి తేదీ వరకు అయిన మొత్తం వసూళ్లు చూపబడతాయి. కాబట్టి ఖర్చులకు మొదటి వరుసలో ఆర్థిక సంవత్సరం ప్రారంభ తేదీ వరకు ఉన్న ఖర్చులు తెలుపుతుంది. రెండవ వరుసలో ప్రస్తుత సంవత్సరంలో ఉన్న ఖర్చు చేసినటువంటి నమోదు చేస్తారు. 3 వరుసలలో మొత్తం ప్రస్తుత సంవత్సరపు చివరి వరకు అయిన మొత్తం ఖర్చు చూపుతుంది. మూలధన నిల్వను ప్రత్యేక అంశంగా సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో చూపుతారు. అలాగే సాధారణ ఆస్తి అప్పుల పట్టీ అంటే అందులో అన్ని రకాలైనటువంటి ఆస్తులు, అప్పులు, మూలధన నిల్వలను చూపిస్తారు. విద్యుత్ కంపెనీలు విషయంలో మూలధనం ఖాతా మొత్తం ఖర్చులు ఆస్తుల వైపు, అలాగే ఖాతా మొత్తం వసూళ్లు అప్పుల వైపు చూపుతారు. అలాగే మనం ఇక్కడ ఇంకోటి రెవెన్యూ ఖాతాలు తయారు చేయడం. ద్వంద్వ అకౌంటింగ్ విధానంలో సంస్థకు వచ్చే లాభం లేదా నష్టాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు 2 రకాల ఖాతాలు తయారు చేస్తారు. ఒకటి రెవెన్యూ ఖాతా, రెండవది నికర రెవెన్యూ ఖాతా. సో వీటి యొక్క నమూనా ఏంటి? మూలధనం ఖాతా ఎంత ఉంటుంది, సాధారణ ఆస్తి అప్పుల పట్టీ అంటే మనకు బాగా తెలుసు. అలాగే రెవెన్యూ ఖాతా, రెవెన్యూ ఖాతా అంటే ఏంటి, రేపు క్లాస్లో పూర్తిగా వీటికి సంబంధించినటువంటి నమూనాలు వేసుకొని మనము చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు మన క్లాసులో నేను చెప్పదలసినటువంటిది. కాబట్టి ఇప్పుడు మనకు చెప్పినటువంటి క్లాసులో మీకు ఎంతవరకు అర్థమైందో ఒకసారి చెప్తే, ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటే ఏంటి, ఓకేనా, ఇంట్రడక్షన్, అలాగే ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి ప్రయోజనాలు, లక్షణాలు, ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి ప్రత్యేక లక్షణాలు ఏంటి, అలాగే ఏక అకౌంటింగ్ విధానానికి ద్వంద్వ అకౌంటింగ్ విధానానికి మధ్య గల తేడాలు ఏంటి, అలాగే ద్వంద్వ అకౌంటింగ్ విధానం వల్ల ప్రయోజనాలు,
సో కాబట్టి ఇవన్నీ మనం చెప్పుకోవడం జరిగింది. రేపు ఆస్తి అప్పుల పట్టి తయారు చేయడం అంటే మూలధనం ఖాతా, సాధారణ ఆస్తి అప్పుల పట్టి, రెవెన్యూ ఖాతాలో రెండు రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా ఇలా ఎన్ని ఎలా తయారు చేస్తారనేది మనకు ప్రాబ్లమ్స్ ఇస్తే బాగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది దీనిలో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి ఇలా ప్రజా ప్రయోజన సంస్థలు అవలంబించేటువంటి అకౌంటింగ్ విధానం ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి. రైట్, దీనికి సంబంధించినటువంటి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నేను థియరీ చెప్పాము. రేపు వీటికి సంబంధించినటువంటి నోట్స్ పెడతాను, నోట్స్ రాసి పెట్టుకోండి రేపు క్లాస్ అయ్యేట లోపల. అలాగే దీనికి సంబంధించినటువంటి రెవెన్యూ ఖాతా నమూనా, అలాగే తేదీ అంతమైన సంవత్సరానికి నికర రెవెన్యూ ఖాతా, అలాగే మూలధనం ఖాతా ఒకటి, ఆస్తి అప్పుల పట్టి, సాధారణ ఆస్తి అప్పుల పట్టి ఇలా మూడు మీరు గీసి పెట్టుంటే రేపు ఇంకొకసారి ఈ ప్రజా ప్రయోజన సంస్థలైనటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఎలా అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాయి అనేది మనం డీటెయిల్డ్గా నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. ఇది ఏమా మదన్, జమున, వసంత, మురుగేష, మహాలక్ష్మి. ఏమి భూపతి, చంద్రశేఖర్, వాణి. ఏం భూపతి? చెప్పండి సార్. సో ఏంది అర్థమైందా ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటే? అర్థమైంది సార్. రెండు రకాల ఖాతాలు సార్. రెండు రకాలైనటువంటి ఆస్తి, ఒక ఆస్తి అప్పుల పట్టి ద్వారా కాకుండా రెండు ఆస్తి అప్పుల పట్టి ద్వారా వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి అందుకని ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటున్నాం. అలాగే దాంతో పాటు వాళ్ళు లాభ నష్టాల ఖాతా అనకుండా దాన్ని ఏమంటున్నారు, రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా అనేటువంటి రెండు రకాలైనటువంటి రెవెన్యూ ఖాతాలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మనము ద్వంద్వ అకౌంటింగ్ విధానం, ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అని కూడా అంటాం, లేదా ప్రత్యేక అకౌంటింగ్ పద్ధతి అని కూడా అంటాం. సో కాబట్టి ఇది మొదట ప్రజా ప్రయోజన సంస్థలు ఇంగ్లాండ్లో ఈ పద్ధతిని అవలంబించాయి. ప్రస్తుతం ఈ పద్ధతిని వాళ్ళు అవలంబించడం లేదు. కానీ ఇండియాలో ప్రత్యేక పార్లమెంటు, అసెంబ్లీ చట్టాల ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు ఈ విధానాన్ని అవలంబించడం జరుగుతుంది. అకౌంటింగ్ విధానం ఇది. సో కాబట్టి ఇక్కడ వాళ్ళు తయారు చేసేటువంటి ఖాతాలు చెప్పాం. మూలధనం ఖాతా, సాధారణ ఆస్తి అప్పుల బట్టి, నికర రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా. సో ఇలాగేస్తాము. దీనికి సంబంధించినటువంటి నోట్స్ అంతా పెట్టుకుంటే మనం రేపు నోట్స్ ఇట్లా ప్రొఫార్మాస్ అన్ని మీకు ఇప్పుడు పెడతాను, రాసి పెట్టుకోండి. అలాగే రేపు మనం వస్తేనే ప్రాబ్లం ఇద్దాం. ఓకేనా? ఏమ్యా? ఓకే సార్. ఓకే. అంటే ఏం చాలా తక్కువ మంది అటెండ్ అవుతారు, రోజుకి తగ్గిపోతున్నారు కదా మీ క్లాసులో అటెండ్ అవ్వడం. నోట్స్ రాసుకుంటారా అయితే ఈరోజు? కొద్దిగా దీనికి సంబంధించినటువంటి నోట్స్ చెప్తాను. ఇంట్రడక్షన్, విద్యుత్ ఉత్పత్తి కంపెనీ ఖాతాలు అనేటి, విద్యుత్ ఉత్పత్తి పెట్టుకోకపోయినా విద్యుత్ కంపెనీల ఖాతాలు అనేటివి పెట్టుకోండి, మీ ఇష్టం. విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ సరఫరా కంపెనీల ఖాతాలు, లేకపోతే విద్యుత్ కంపెనీ ఖాతాలు అని హెడ్డింగ్ పెట్టుకోండి. విద్యుత్ కంపెనీల ఖాతాలు.
ఫస్ట్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ కింద ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడిన ప్రజా ప్రయోజన సంస్థలైన రైల్వేలు, ట్రామ్వేస్, గ్యాసు, నీరు, విద్యుత్ శక్తి, రవాణా, మొదలైన సంస్థలు తమ ముగింపు లెక్కలను ద్వంద్వ అకౌంటింగ్ విధానంలో తయారు చేసి సమర్పిస్తాయి. ఫుల్ స్టాప్. ఈ విధానాన్ని ప్రత్యేక అకౌంటింగ్ పద్ధతి ఓకే, రాస్తున్నారా? ఏమే భూపతి, రాస్తున్నాను సార్. ఎక్కడి దాకా రాశారు చెప్పండి. ఈ విధానాన్ని ప్రత్యేక అకౌంటింగ్ పద్ధతి లేదా ద్వంద్వ అకౌంటింగ్ విధానం అని చెప్పవచ్చు. ఫుల్ స్టాప్. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఈ విధానంలో కూడా సాధారణంగా జంట పొద్దు సూత్రాలని అనుసరిస్తారు. ఫుల్ స్టాప్. ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఎంత మూలధనాన్ని సంస్థ సమకూర్చుకున్నది, ఫుల్ స్టాప్. ఆ మూలధనంలో ఎంత మొత్తం స్థిరాస్తుల కొనుగోలుకు ఉపయోగించడం జరిగింది, అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. ఫుల్ స్టాప్. దీనికోసం గాను సంస్థ ఆస్తి అప్పుల పట్టిని 2 భాగాలుగా తయారు చేస్తారు. ఫుల్ స్టాప్. అవి 1 మూలధనం ఖాతా, 2వది సాధారణ ఆస్తి అప్పుల పట్టి. మూలధనం ఖాతా, 2వది సాధారణ ఆస్తి అప్పుల పట్టి. ఫుల్ స్టాప్. రైట్. నెక్స్ట్ హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్, ఖాతాల పద్ధతులు. దాని కింద ఖాతాల పద్ధతులు అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని దాని కింద పై తెలిపిన
కంపెనీల ముగింపు లెక్కలు పై తెలిపిన కంపెనీల ముగింపు లెక్కలు ప్రత్యేక చట్టంలో రూపొందించిన నియమ నిబంధనల ప్రకారం తయారు చేయబడతాయి. పై తెలిపిన కంపెనీలు ముగింపు లెక్కలు ప్రత్యేక చట్టంలో రూపొందించినటువంటి నియమ నిబంధనల ప్రకారం తయారు చేయబడతాయి. ఫుల్ స్టాప్. ఈ ఖాతాల కోసం ప్రత్యేకించబడిన నమూనాలలో కంపెనీల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలకు సంబంధించిన వివరాలు, సమాచారం పూర్తిగా తెలపబడుతుంది అని తెలపబడుతుంది. ఫుల్ స్టాప్. ఈ సంస్థల ఆస్తి అప్పుని పట్టిని తయారు చేయడంలో ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయడంలో ఒక ప్రత్యేకమైన చట్టం అవసరం లేదు. ఈ సంస్థలు ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయడంలో ఒక ప్రత్యేకత ఉంది, దందా అకౌంటింగ్ పద్ధతి ప్రకారం ఆస్తి అప్పుల పట్టిని 2 భాగాలుగా చేయడమే ఇక్కడ ప్రత్యేకత. ఫుల్ స్టాప్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి. ఒక సంస్థ యొక్క ముగింపు లెక్కలను ఒక ఆస్తి అప్పుల పట్టి ద్వారా కాకుండా ఫుల్ స్టాప్ 2 ఆస్తి అప్పుల పట్టీల ద్వారా చూపడాన్ని ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అని అంటారు. ఫుల్ స్టాప్. ముగింపు లెక్కలను ప్రత్యేకంగా చూపడానికి ఇది ఒక ప్రత్యామ్నాయ పద్ధతి అని చెప్పవచ్చు. ఫుల్ స్టాప్. అయితే ఈ పద్ధతి ఎక్కడ దగ్గర రాశారు? ముగింపు లెక్కలు ప్రత్యేకంగా చూపడానికి ఇది ఒక ప్రత్యామ్నాయతగా చెప్పవచ్చు. ఫుల్ స్టాప్. ఈ పద్ధతి కాదు. మొదటగా ఇంగ్లాండ్లో ప్రజా ప్రయోజన సంస్థలు నమోదు చేయబడిన కంపెనీలు, ప్రజా ప్రయోజన సంస్థలు, నమోదు చేయబడిన కంపెనీలు ఈ పద్ధతిని ప్రవేశపెట్టాయి. ఫుల్ స్టాప్. అయితే ఈ పద్ధతి
ఆ తర్వాత మూసివేయడం జరిగింది. అయితే ఈ పద్ధతి ఆ తర్వాత మూసివేయడం జరిగింది, ఫుల్ స్టాప్. అయితే భారతదేశంలో ప్రజా ప్రయోజన సంస్థలైన విద్యుత్ సంస్థలు ఎప్పటికీ కూడా ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయి. ఇప్పటికీ కూడా ఈ సంస్థలు ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయి. ఫుల్ స్టాప్. చాలు. సో మనం చెప్పుకున్నటువంటి దాంట్లోనే మీకు నోట్స్ కూడా పెడతాను. దందా అకౌంటింగ్ పద్ధతి ప్రత్యేక లక్షణాలు కూడా ఉన్నాయి. 12 పాయింట్లు ఉన్నాయి. అవి కూడా రాసి పెట్టుకోండి. అలాగే ఏక అకౌంటింగ్ విధానానికి ద్వంద్వ అకౌంటింగ్ విధానానికి మధ్య తేడాలు కూడా ఒక 4 పాయింట్లు మనం చెప్పాము. ఆస్తి అప్పుల పట్టి తయారు చేయడము ముఖ్య ఉద్దేశం ఏంటి, స్థిరాస్తుల వివరాలు తెలియచేయడము, ఆదాయ నివేదిక తయారు చేయడం, ఇలాంటివి. రెండింటి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి ఏక అకౌంటింగ్ విధానానికి ద్వంద్వ అకౌంటింగ్ విధానానికి. నోట్స్ రాసుకొని కొంచెం బాగా దాని గురించి అర్థం చేసుకుంటే ఇంకా ఏక అకౌంటింగ్ విధానము ద్వంద్వ అకౌంటింగ్ విధానం మధ్య గల వ్యత్యాసాలు మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. హలో భూపతి, ఏమ్మా? హలో భూపతి. సార్ వినిపిస్తుంది సార్. హలో. ఓకే అమ్మా, ఇంకొంచెం నోట్స్ రాసుకోండి. మీకు ఇంకొంచెం ఎలాబరేట్ చేసి రాసి పెట్టుకోండి. నోట్స్ అవసరం అవుతుంది, మీకు బాగా అర్థం అవుతుంది. ఈ ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి యొక్క ప్రత్యేక లక్షణాలు, ఏక అకౌంటింగ్ విధానానికి ద్వంద్వ అకౌంటింగ్ విధానానికి మధ్య గల తేడాలు ఏంటనేది రాసి పెట్టుకోండి. నోట్స్ నేను మెటీరియల్ పెడతాను. తర్వాత మనము ఆల్రెడీ ఆస్తి అప్పులు పట్టి తయారు చేయడం అంటే మూలధనం ఖాతా, సాధారణ ఆస్తి అప్పులు పట్టి ఏమేమి ముగింపు లెక్కలు ఎలా ఉంటాయి అనేది రేపు మళ్ళీ ఒకసారి చెప్పి దాని గురించి నోట్స్ రాసుకుని వాటి యొక్క నమూనాను వేద్దాం. ఓకేనా? మీరు చెప్పేసాం కాబట్టి ఆడి వరకు రాసి పెట్టేసుకోండి ఇది కూడా. ఓకేనా? మరి నేను నోట్స్ పెడతాను మీకు. ఓకే సార్. రైట్.